పొద్దున్నే నెత్తి మీద ఒక పెద్ద పిడుగు పడ్డట్టయింది. కాసేపు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిద్దా అని ఆలోచిస్తా ఉన్నా. అప్పుడే నాకొక ఆలోచనొచ్చింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు గదా! అలాగే ఈరోజు నా మనసులో ఉన్నవన్నీ మీతో షేర్ చేసుకోవాలి. మీరు తప్ప ఇంకెవరు హెల్ప్ చేయలేరు నాకు అని నాకర్థమైంది. అందుకే ఈ వీడియోలో నా ఇబ్బందులేంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అసలు విషయం ఏంటి అనేది మీకు కూడా అర్థం అవ్వాలి గదా! ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజు వ్లాగొచ్చేసి చీకటితో 5 దగ్గర నుంచి 9 వరకు తీసిన వ్లాగ్ అనమాట. అయితే ఇంకా పొద్దున్నే 5 లేచి కొంచెం అట్లా ఒక 5 నిమిషాలు వాకింగ్ చేశాననమాట. 5 నిమిషాలు వాకింగ్ ఏంటక్కా అని మీరు అనుకోవచ్చు. అది వాకింగ్ కాదులెండి. అంటే కొంచెం పొద్దున్నే లేవంగానే కాళ్ళు పట్టేసినట్టుగా ఉన్నాయన్నమాట. కొంచెం కాళ్ళు సాగుతాయి అని చెప్పి కొంతసేపు అటు ఇటు తిరిగాను. ఏంటంటే వాకింగ్ చెయ్యాలి అని ఎప్పటికైనా అనుకుంటానే ఉంటాను ఎప్పటికప్పుడు. అంటే ప్రతిరోజు. ఇంటి దగ్గర అనేటప్పటికి అస్సలు కుదరదు. 4 సార్లు తిరుగుతామా, అబ్బో! అసలు చాలా సార్లు తిరిగేసాము. చాలా టైము వాకింగ్ చేసాము అన్న ఫీలింగొచ్చిద్ది. ఇంకా అదొకటి. ఇంటి దగ్గర అయితే అసలు పనులు, అమ్మో! ఎళ్లి పాసొడవాలి, ముగ్గెయ్యాలి, గిన్నెలు కడగాలి. మళ్ళీ మా వారు ఎళ్తానికి హడావిడి చేస్తారు. ఇంక ఇవన్నీ ఎనకమాల తంతా ఉంటాయన్నమాట. పనులు గుర్తొస్తా ఉంటాయి. ఇంకా అస్సలు కుదరదు. వాకింగు అంటే 2, 3 సార్లు తిరగంగానే ఇంకేదో ఒక పని గుర్తొచ్చిద్ది, వచ్చేస్తా ఉంటా. కానీ ఇంకా బయటికెళ్ళి వాకింగ్ చేయాలి అంటే ఒక్కదాన్నే ఎళ్ళట్లేదు. ఎవరన్నా తోడుంటే బావుండు అనిపిచ్చిద్ది. ఇంకా మాకిక్కడ అందరూ పొలాలెళ్ళేవాళ్ళు గాబట్టి, ఇంక అంత ప్రత్యేకంగా వాకింగ్ రావాలి అని ఎవ్వరు అనుకోరు. ఇంకా నాకు గూడా తోడు లేక నేను ఎళ్ళట్లేదనమాట. అయితే ఇంకా ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగి కొంచెం గోరువెచ్చటి నీళ్ళైతే కాసుకొని తాగాను. రోజు పొద్దున్నే మాత్రం అవైతే కంపల్సరీగా తాగుతా వేడి నీళ్ళు. అదైతే అస్సలు మానుకోను. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా పొద్దున్నే వేడి నీళ్ళైతే తాగుతా. ఇంక అవి తాగిన తర్వాత ఇంక బయట వాకిలుడ్చి ముగ్గు పెడదామని ఇంక బయటకొచ్చేసా. ఇంక బయటైతే నైటేమో వర్షం పడుతుంది. పగలంతానేమో ఉడుక్కుపోతా ఉందనమాట. ఇంక ఈరోజు గూడా అదే జరిగింది. అంటే నైట్ కొంచెం వర్షం పడింది. ఇప్పుడు చూస్తేనేమో మామూలుగా ఉందనమాట. ఇంకోటేంటంటే మాకు ఇంటి ముందు పొలాలున్నాయి గదా! అవి గూడా నిన్న నాట్లేశారు. ఇంక 4 రోజులు పోతే ఎటు చూసినా చక్కగా అంటే పచ్చగా కనిపిస్తా ఉంటదనమాట. బావుంటది. నాట్లేసినంక ఒక 20 రోజులు, నెల రోజుల తర్వాత ఎటు చూసినా భలే అందంగా అనిపిచ్చిద్ది. అయితే ఇంకా బయట కడిగేసి ముగ్గు పెట్టేసుకుంటున్నా. ఈరోజైతే చాలా సింపుల్‌గా ముగ్గు పెట్టేశాను. ఎందుకంటే కొంచెం మళ్ళీ వర్షం పడిద్దేమో అన్నట్టుగా ఉంది. మబ్బు పట్టడం, కొంచెం ఈదర గాలి అట్లా వస్తుందనమాట. అంటే మనకు అర్థమైద్ది గదా! చల్లటి గాలి. ఇంక అట్లా ఉందనమాట. అందుకని సింపుల్‌గా ముగ్గులైతే వేసేసుకున్నాను. ఇంకోటేంటంటే ఈరోజు బూజు దులుపుదాం అనుకుంటున్నా. అందుకే కొంచెం పని కూడా తొందరగా చేసుకుందాం. మనకి శ్రావణ మాసం వస్తుంది గదా! ఇంకా బూజులు దులుపుదాం అన్నట్టుగా అంటే మా వారు పైనంతా దులిపేశారులెండి. మొచ్చులు అంటే ఇంటి చుట్టూతా పైన కప్పంతా ఊడ్చారు. ఇంకా కింద సర్దుకోవాలనమాట. ఇంకా ఇంటి చుట్టూతా పైన అంతా సైడ్‌లు అవన్నీ ఊడ్చారు గదా! ఇంకా ఇంటెనకమాల సందులన్నీ ఊడ్చుకొచ్చేసాను. ప్రహరీ గోడలు గూడా దులిపేసి, ఇంకా అటువైపంతా అయిపోయిందనమాట ఊడవటం. బయట వరకి శుభ్రం చేసేసుకున్నాను ఈరోజు. ఇంకా లోపల సర్దుకోవాలనమాట షెల్ఫ్‌లయ్యి. లోపల గూడా పైన దులపటం అయిపోయింది. గోడలు, కిటికీలు అవి దులిపాననమాట కొన్ని. ఇంకా కింద అంటే షెల్ఫ్‌లయి సర్దుకోవాలి. ఇంకా ఇవాళ, రేపు సర్దేసుకుంటే అయిపోయిద్ది. ఇంకా మనకి శ్రావణ మాసం గూడా ఈ వీడియో పెట్టేటప్పటికి ఇంకొక రోజే ఉంటదనుకుంటా. ఇంకా చూడాలి. ఎ తొందరగానే అయిపోయిద్ది అనుకుంటున్నా. ఎందుకంటే నేనేం డీప్ క్లీనింగ్ చేయటం లేదులెండి. ఊరికే పైన సర్దుదాం అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ దసరా టైంలో అంటే నేను ప్రతిసారి దసరా టైంలో డీప్ క్లీనింగ్ చేస్తాననమాట. అంటే మొత్తం మొచ్చు మీదయి మొత్తం అన్నీ శుభ్రంగా తీసి కడిగి సర్దుకుంటా ఉంటా. దసరాకి, సంక్రాంతికి. ఆ 2 సార్లు మాత్రం మొత్తం అన్నీ తీసి కడుగుతాను. మిగతా అప్పుడల్లా ఎప్పుడు కడిగేసుకుంటాను గాబట్టి, ఇంక అంత తీసి మొత్తం అన్నీ బయట పడేసి, కడిగేసి, ఆరబెట్టేసి అట్లయితే ఏం చేయను. మిగతా అప్పుడు ఎప్పటికప్పుడు
మన ఖాళీ అయిన పప్పు డబ్బాలన్నీ ఎప్పటికప్పుడే కడిగేసుకుంటా. మిగతాయి గూడా ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకుంటా కాబట్టి, ఇంకా ఊరికే పైన దులిపేసి కిటికీలు, తలుపులు దులిపేసి కొంచెం షెల్ఫ్‌లు ఆగంగా ఉన్నాయి సర్దుకుంటా ఉంటాను. ఇంక ప్రతిసారి అంతే చేస్తాననమాట. ఇంక ఈసారి గూడా అలాగే సర్దుదాం అనుకుంటున్నా. అయితే అసలు నేను పాస్ ఊడుస్తుంటే ఈ రుద్ర అసలు ఊడనిస్తున్నాడేమో చూడండి. నేనెక్కడికెళ్తే అక్కడికి అడ్డం పడిపోతున్నాడు. ఇంక పప్పి గూడా అంతే అడ్డం పడిపోయిద్ది. అందుకని ఇంక వాడిని ఇందాక వాకింగ్ చేద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతుంటే కూడా అడ్డం పడిపోతున్నాడు. ఇంక అందుకోసం అని చెప్పి ఇంకా కట్టేసాననమాట. ఇంకా రుద్రానైతే కట్టేయలేదులెండి. వాడికి అలవాట్లేదు కదా కట్టేయటం. అరుస్తా ఉంటాడనమాట కట్టేసిన దగ్గర నుంచి. ఇంక అందుకని వాడిని కట్టేయకుండా అట్లా వదిలేసాను. ఇంక నేను ఏ పని చేసినా ఇంక అట్లా గమనిస్తా ఉంటాడనమాట. పైకెళ్ళటానికని చెప్పి 2 మెట్లు ఎక్కాడు. మళ్ళీ చూడండి అమ్మ ఏం చేస్తుంది అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసి, ఆ గిన్నెలు కదిలిచ్చాను గదా! ఏదో పెట్టబోతున్నాను అన్నట్టుగా చూసింది. ఇంక లాభం లేదు పాసిగుడితో సర్దుతుందిలే అని మళ్ళీ ఎళ్ళిపోయాడనమాట డాబా మీదకి. మధ్య మధ్యలో మళ్ళీ వస్తానే ఉంటాడు. ఏం చేస్తున్నానా అని గమనిస్తా మళ్ళీ అటు ఇటు తిరుగుతా ఉంటాడనమాట. అయితే ఈరోజు పొద్దున్నే నిద్ర లేవంగానే, అంటే ఈరోజు గాదు నిన్న. అంటే ఈరోజు వాయిస్ ఇస్తున్నాను గదా! నిన్ననమాట. పొద్దున్నే నిద్ర లేవంగానే ఒక 5 నిమిషాలు ఫోన్ చూస్తా. ఆ టైంలో ఒక వీడియో చూశాను. టెక్ ఛానల్ వాళ్ళది. అంటే మనకి రేపు జనవరిలోపు మానిటైజేషన్ అవ్వకపోతే మళ్ళీ ఫిబ్రవరి నుంచి వాచ్ అవర్సు 8,000 గంటలంట. అసలు ఇంకా ఆ వీడియో చూడంగానే నా గుండె మోకాల్లోకొచ్చేసింది. అసలు ఎంత అంటే ఏం చేయాలో అర్థం కాలేదనమాట నాకు కొంతసేపు. ఇదేంట్రా దేవుడా! 4,000 గంటలు అవ్వటానికే కష్టం అయిపోయింది. 8,000 గంటలా? ఇప్పుడు నాది ఛానల్ అటు ఇటు కాకుండా ఉంది. అంటే ఇంకా నాదసలు జనవరిలో స్టార్ట్ చేశాను. అంటే డిసెంబర్ కల్లా మానిటైజేషన్ అయితేనే. లేకపోతే మళ్ళీ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయ్యిద్దనమాట. అది నేను చేసిన పొరపాటు వల్లే ఇప్పటి వరకు మానిటైజేషన్ అవ్వలేదు. వీడియోసు బాగా వెళ్తున్నాయి, వైరల్ అవుతున్నాయి అనుకున్న టైంకి నాకు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు ఒక నెల రోజులు పెట్టలేదు. మళ్ళీ డౌన్‌కొచ్చేసిందనమాట ఛానల్. అంటే మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్‌కొచ్చేసింది. మళ్ళీ వీడియోస్ పెట్టి మంచి వైరల్ అవుతున్నాయి వీడియోసు. వాచ్ అవర్స్ గూడా మనకి మానిటైజేషన్‌కి దగ్గరికెళ్తున్నాయి అనుకున్న టైంకి మా నాన్న చనిపోవటం. అప్పుడు ఒక 2 నెల్లో, 3 నెల్లో పెట్టలేదు వీడియోసు. మళ్ళీ వాచ్ అవర్స్ అంతా దాటిపోయి, అంటే అప్పటికి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోతే మనందరికీ తెలిసిన విషయమే గదా! మళ్ళీ స్టార్ట్ జేయాలి అని. వాచ్ అవర్స్ అంతా పోయినాయి. మళ్ళీ మొదలుపెట్టాను. మళ్ళీ వాచ్ అవర్స్ 1600 గంటలో, 1700 గంటలకో వచ్చినియి. మళ్ళీ ఆ టైంలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటం. అప్పుడు ఒక 2 నెలలు పెట్టలేదు. మళ్ళీ అంటే ప్రతిసారి ఏమవుతుందంటే వీడియోస్ వైరల్ అయ్యి జనాల్లోకి ఎళ్తున్నాయి. మనకి సపోర్ట్ వచ్చే టైంకి మానిటైజేషన్ అయ్యిద్ది తొందరగా. ఈ టైంలో మనం మంచిగా వీడియోస్ పెట్టాము అంటే ఒక 20 రోజులు, ఒక నెల రోజులు కష్టపడి పెట్టాము అంటే మనకు వెంటనే మానిటైజేషన్ అయ్యిద్ది అనుకున్న ప్రతిసారి నాకు ఏదో ఒక ప్రాబ్లమ్ రావటం, అది వెనక్కిపోవటం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు రేపు డిసెంబర్ కల్లా మానిటైజేషన్ అవ్వకపోతే మళ్ళీ మొదటికొచ్చిద్దనమాట. ఈసారి ఇప్పటి వరకు మనకి 4,000 గంటలే కాబట్టి సంవత్సరం లోపు చేయగలుగుతామన్న ధైర్యం ఉంటది. ఇప్పుడు అలా గాదు గదా! 8,000 గంటలంటే చాలా కష్టం. చాలా కష్టం అంటే మనం చేసే కంటెంట్‌కి అన్ని వేల గంటలు రావడం కష్టం అనమాట. అదే ఏ డాన్సు వీడియోలో లేకపోతే ఆహ్, అంటే అంటే ఎట్లా జెప్పాలి? అంటే మనకి కామెడీ వీడియోస్ ఉంటాయి గదా! అట్లా. అట్లాంటి వీడియోస్ చేస్తే తొందరగానే రీచ్ వచ్చిద్ది. కానీ మనం చేయలేము. ఒకవేళ మనం చేస్తానన్నా ఇంట్లో వాళ్ళు గూడా పర్మిషన్ ఇవ్వాలి గదా! ఇంక కొన్ని కొన్ని కండిషన్‌ల మీద మనం ఈ కంటెంట్ మాత్రమే చేయాలి. అంటే ఇంట్లో వాళ్ళు మనకి ఇంతవరకే పర్మిషన్ ఇచ్చారు గాబట్టి ఇంతవరకే చెయ్యాలి. ఈ వీడియోసు అన్ని గంటలు ఎళ్ళాలి అంటే కొంచెం కష్టం అనమాట. అదే అసలు పొద్దున నిద్ర లేచి ఆ వీడియో ఎప్పుడైతే చూసానో ఇక అదొక భయం పట్టుకుంది నాకు. ఏం జేయాలో అర్థం గావట్లా. అసలు మైండ్ అంతా ఒక రకంగా అయిపోయింది. ఇంత తక్కువ టైంలో నేను వాచ్ అవర్స్ తెచ్చుకోగలుగుతానా? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అని ఆలోచిస్తుంటే నాకు మీరే గుర్తొచ్చారు. అమ్మ సామెత చెప్తారు గదా! అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అని. అట్లాగే ఏదైనా సరే మీకు చెప్తే మీరే హెల్ప్ చేస్తారు అన్న ఉద్దేశంతో నా ఫీలింగ్స్‌ని, నా బాధని అర్థం చేసుకొని నాకు సాయం చేస్తారన్న ఉద్దేశంతో నేను మిమ్మల్నే అడుగుతున్నాను. నేను ప్రతిదీ నాకు ఇంట్లో ఏం జరిగేది, నేనెలా పనులు చేసుకునేది, అంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, నేనెలా ఉంటాను అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. నాకేదన్నా కొంచెం బాధ కలిగినా,
అది ఏ విషయంలో అయినా సరే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు మీ అందరి హెల్ప్ చాలా అవసరం ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉందన్నమాట. మీ అందరూ అర్థం చేసుకొని నా కష్టాన్ని గుర్తించి నాకు సాయం చేస్తారని అనుకుంటున్నా. ఆహ్, ఏం లేదండి. మీరే నాకు రూపాయి ఖర్చు పెట్టవసరలా. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ నిజం చెప్పాలంటే నేను కామెంట్స్ కోసం చాలా ఎదురు చూస్తా ఉంటా. ఎందుకంటే కామెంట్ అనేది చూసే వాళ్ళకి చాలా చిన్న విషయం అవ్వచ్చు. నేనెలా ఆలోచిస్తానంటే మన కోసం టైం కేటాయించి మన మీద ఎంతో అభిమానం ఉంటేనే కదా కామెంట్ రూపంలో పెట్టేది అని అట్లా ఆలోచిస్తాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాననమాట కామెంట్స్ చూస్తే. అయితే మీరందరూ నాకు చేయాల్సిన సాయం ఒక్కటేనండి. వీడియోని పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నా బాధను అర్థం చేసుకొని నాకు సాయం చేస్తారని అనుకుంటున్నాను. మీరందరూ ఇచ్చే లైక్‌లు నాకు చాలా ఉపయోగపడతాయి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, వైరల్ అవుతాయి. ఆహ్, అందుకోసమే ఇన్ని సార్లు అడుగుతున్నాననమాట. నాకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీ అందరి హెల్ప్ నాకు చాలా అవసరం. నా బాధను అర్థం చేసుకొని నాకు సాయం చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా అండి. మర్చిపోకుండా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. అలాగే లైవ్ కూడా పెడతాను. లైవ్‌లో కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా అండి. ఇంకా బయటంతా ఊడవటం అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ పై కూడా శుభ్రంగా తుడుచుకొని ఇంకా గిన్నెలు అవి కూడా కడిగేసుకున్నాను. ఇంకా తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి జొన్న రొట్టె చేశాననమాట. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మా వారి కోసం అంటే మేమేమో రోజు దోసలే తింటున్నాంలేండి. ఇంకా అది కామను. మా వారి కోసం అయితే రోజు జొన్న రొట్టె ఒకరోజు తైదు పిండితో రొట్టె, లేకపోతేనేమో జావ గాయటం, లేదా ఒకరోజు ముస్లి గాయటం. అట్లా రోజుకో రకం చేస్తున్నాననమాట. ఇంకా 2 రకాల టిఫిన్‌లు అయిపోతున్నాయి ఈ మధ్య ఇంట్లో. అయితే ఇంకా టిఫిన్ పని కూడా అయిపోయిందనమాట. ఇంక ఈరోజైతే 9 దాకే వ్లాగ్ తీశాను. ఆహ్, ఇంక ఇదొచ్చేసి చూడండి ఇందాక ముగ్గేసేటప్పుడు కొంచెం ఈరోజు మళ్ళీ వర్షం పడేటట్టుంది. ఆహ్, మబ్బు పట్టింది అని చెప్పి చిన్న ముగ్గే ఏసానని చెప్పాను గదా! మళ్ళీ మబ్బంతా నల్లగా బట్టి చిన్నగా చినుకులైతే స్టార్ట్ అయినియి. ఇంక ఇదండి ఈరోజు వీడియో. వీడియో లాస్ట్ వరకి చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి. అలాగే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకి చూసినందుకు ధన్యవాదాలు.